హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ చాలా దారుణంగా హత్యగావించబడ్డారు. ఆయన్ని కొంతమంది దుండగులు టిప్పర్ లారీతో ఢీకొట్టి అలాగే వేటకొడలతో వేటాడి మరి చాలా దారుణంగా చంపడం జరిగింది. అయితే ఈ యొక్క హత్యకి కారణాలేంటి, ఆయన్నే ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏంటి అనే అంశాల మీద పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో త్వరలో విషయాలు వెల్లడిస్తారు. కాకపోతే ప్రాథమికంగా మనకు వస్తున్న సమాచారం స్థానికులు చెప్తుంది ఏంటి అంటే, ముఖ్యంగా ఈ యొక్క లక్ష్మీనారాయణ అనే వ్యక్తి గతంలో ఒక హత్య కేసులో నిందితుడు అనమాట. వైకుంఠం శ్రీరాములు అలాగే ఆయన భార్యనే గతంలో 2006 సంవత్సరంలో కొంతమంది దుండగులు చాలా దారుణంగా హత్య చేయడం జరిగింది. హత్య కేసులో ఈ యొక్క లక్ష్మీనారాయణ ఉన్నారు కదా, ఈయన A6 అనమాట. అయితే A6 ఆర్ A7 ఉన్నాడు. అయితే ఆయన కుటుంబ సభ్యులు అప్పటి నుంచి కూడా ఈయన మీద పగ పెంచుకున్నారు. అర్థమైందా? 2006లో చంపితే ఆయన కొడుకులు ఉంటారు కదా, అప్పుడు ఫ్యామిలీని చంపినప్పుడు వాళ్ళు అప్పటి నుంచి కూడా ఆయన మీద పగ పెంచుకున్నారు. అలా పగ పెంచుకొని ఆయన్ని సరైన సమయం చూసి ఇలా దారుణంగా హత్య చేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది. ఇదే విషయాన్ని ఎవరైతే చనిపోయిన లక్ష్మీనారాయణ సోదరుడు గోవింద్ కూడా ధృవీకరిస్తున్నారు. మాకు వైకుంఠం శ్రీనివాసుల కుటుంబంతో ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి, వాళ్ళ వల్లే ఈ యొక్క హత్య జరిగిందన్నట్లుగా వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నారు. ఏదేమైనా కానీ చూశారు కదా, 2006లో హత్య జరిగితే 2025లో పగ తీర్చుకున్నారు. అంటే మనం ఏదైనా ఇస్తే మనకి రిటర్న్ వస్తుంది అంటారు కదా, సేమ్ అదే. ఎవరైనా ఫ్యాక్షన్ గొడవలు దిగే ముందు కొంచెం కూల్గా కామ్గా ఉంటే ఈరోజు ఆయన ప్రాణం నిలిచేది. చూశారు కదా, ఇంత దారుణంగా హత్యగావించబడ్డారు. ముఖ్యంగా ఏంటంటే పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎవరైనా ఉన్నారా వాళ్ళేనా అనే విషయాలు అయితే ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సింది. ఏదేమైనా కానీ ఈ యొక్క హత్య వెనక ఫ్యాక్షన్ గొడవలే కారణం. గతంలో ఆయన చంపిన వ్యక్తులే ఇప్పుడు ఆయన చంపారు అన్నట్లుగా, ఆయన యొక్క కొడుకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈయన చంపారు అన్నట్లుగా ఒక వార్త అయితే చాలా పెద్ద ఎత్తున వస్తుంది. పేపర్లో కూడా మినిమం అవే కవర్ చేసినాయి. ఆయన తమ్ముడు కూడా, ఎవరైతే ఈ చనిపోయిన లక్ష్మీనారాయణ తమ్ముడు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంతో, వైకుంఠం శ్రీనివాసుల కుటుంబంతో మాకు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి, దానివల్ల వాళ్ళు చంపారు అన్నట్లుగా వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.